పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తల్లి అహర్నిశలు కృషి చేస్తుంది. తను ఎలా ఉన్నా పిల్లలు బాగుంటే చాలనుకుంటుంది. అవసరమైనప్పుడు వారి భవిష్యత్తు కోసం మార్గనిర్దేశం చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ కథనంలో ఓ అమ్మ కూడా ఇలాగే చేసింది. ఇంటిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసేందుకు నడుం బిగించింది. కుమారుడు భయపడుతుంటే ధైర్యం చెప్పింది. తల్లి చెప్పిన మాటలతో కొడుకు ఆమెతో చేతులు కలిపాడు. ఫలితంగా అతని భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఇంటి భవిష్యత్ కోసం ఆమె ఎంచుకున్న మార్గమేంటి? దానివల్ల కుమారుడికి వచ్చిన తిప్పలేంటి? మాతృదేవోభవ. ఈ సినిమాలో తను చనిపోతానని తెలిసిన ఓ తల్లి తన పిల్లల కోసం పరితపిస్తుంది. తాను పోతే వారు దిక్కులేని వారిగా మిగలకూడదని అందరినీ ఓ ఒడ్డుకు చేర్చి చివరకు కన్నుమూస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ పూర్తిగా రివర్స్. కష్టం వచ్చిందని ఓ తల్లి తప్పుడు మార్గాన్ని ఎన్నుకుని కుమారుడిని కటకటాల్లోకి నెట్టింది. హంగు ఆర్భాటాల కోసం అప్పులు చేసిందే కాక వాటిని తీర్చేందుకు స్మార్ట్ ఫోన్ చేతబట్టి కావాల్సిన మార్గాలను అన్వేషించింది. ఓ పథకం సిద్ధం చేసి కుమారుడికి చెప్పింది. మొదట్లో ససేమీరా అన్న చివరికి తల్లి మాటలకు తలవంచక తప్పలేదు. అదే అతని పాలిట శాపంగా మారింది. రేపో మాపో డిగ్రీ పట్టా అందుకోవాల్సిన ఆ చేతులకు చివరకు బేడీలు పడ్డాయి. విశాఖలో రామటాకీస్ ప్రాంతంలో నివసించే మాదివాడ ధనలక్ష్మి, గోపీకృష్ణ దంపతులది మధ్యతరగతి కుటుంబం. భర్త ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తూ పగలు రాత్రి కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడు. కుమారుడు అక్షిత్ డిగ్రీ చదువుకుంటున్నాడు. ధనలక్ష్మి లగ్జరీగా బతకాలనుకునేది. అందుకు తగ్గట్టే అంతా మెయింటైన్ చేసేది. తన స్థాయికి మించి ఖర్చులు చేయడమే కాక వివిధ వ్యాపారాలు పెట్టి అప్పులు చేసింది. పద్ధతి మార్చుకోమని భర్త ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. బ్యాంకుల్లో రుణాలు తీసుకుంది. చివరకు నెలవారీ ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. చూస్తుండగానే అప్పుల కొండ పెరిగిపోయింది. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. నలుగురిలో ఎదురవుతున్న అవమానాలను భరించలేక గోపీకృష్ణ మనస్తాపానికి గురయ్యాడు. భార్య చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆ గొడవలు పడలేక చివరకు ఆయన ఇల్లు వదిలి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. సంపాదించే భర్త వదిలి వెళ్లిపోవడంతో అప్పుల భారమంతా ధనలక్ష్మిపై పడింది. ఎలాగైనా డబ్బులు సంపాదించి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలనుకుంది. అందుకోసం యూట్యూబ్ లో పలు ఈజీ మనీ మేకింగ్ వీడియోలు చూసింది. మనీ మేకింగ్ వీడియోలు చూస్తున్న ధనలక్ష్మి దృష్టి చైన్ స్నాచింగ్ నేరం చేశాక పోలీసుల నుంచి తప్పించుకోవడం ఎలా అంటూ వచ్చిన వీడియోలపై పడింది. వెంటనే ఓ ప్రణాళిక సిద్ధం చేసింది. డిగ్రీ చదువుతున్న కుమారుడిని అందుకోసం రంగంలోకి దించింది. చదువుకుంటున్న అతను దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు వద్దంటూ తల్లిని వారించాడు. అయినా ఆమె వినలేదు. ఆత్మహత్యే శరణ్యమంటూ కన్నీళ్లతో 4 సినిమా డైలాగులు కొట్టింది. దీంతో కుమారుడు ఆమెకు సహకరించేందుకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత జరిగే పర్యవసానాన్ని మాత్రం ఊహించలేకపోయాడు. యూట్యూబ్ లో చూసిన విధంగా తల్లి కొడుకు కలిసి పోలీసులకు దొరకకుండా పక్కా స్కెచ్ వేశారు. జూన్ 27న సాయంత్రం పెందుర్తి పరిధిలోని సుజాత నగర్ వీధుల్లో బైక్ పై రెక్కి నిర్వహించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల కోసం వెతుకుతుండగా వారికి ఓ వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది. ఏదో అడ్రస్ అడుగుతున్నట్లు నటించి ఆమె మెడలోని 5 తులాల బంగారు ఆభరణాలను రెప్పపాటులో లాగేసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితులను గుర్తించారు. చదువుకుంటున్న కుమారుడిని తప్పుడు దారిలో నడిపించిన తల్లి మాస్టర్ ప్లాన్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఫస్ట్ టైం అఫెన్స్, ఇంతకు ముందు ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు వీళ్ళకి. ఆవిడ ఒకప్పుడు కొంచెం ఏవో బిజినెస్లు అవి చేసి బాగా నష్టపోయిన దాని మీద ఆ అబ్బాయి కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొడుకుతో డిస్కస్ చేసి యూట్యూబ్లో చూసుకుందనమాట. దొంగతనం ఎలా చేయాలి, ఏది ఈజీగా ఉంటుంది అనేది ఆవిడ స్టడీ చేసి, ఇలా అయితే పరిగెట్టలేము కనుక నువ్వు వెహికల్ తీస్తే నేను తెంపుతాను రా, ఇద్దరు ఏదో చేస్తే కొంత హెల్ప్ అవుతుంది, తర్వాత చూద్దాం, ముందు అప్పులు తీర్చొచ్చాను ఒక రాంగ్ కాన్సెప్ట్తో అమ్మాయి చేయడం జరిగింది. ఏజ్ 40 years ఉంటుంది. మదివాడ ధనలక్ష్మి అని చెప్పి ఆవిడ
మాదివాడ అచ్యుత్ అన్న అతను వీళ్ళిద్దరూ కూడా ఈ అఫెన్స్కి పాల్పడ్డారు. ముఖ్యంగా కొంత టెక్నాలజీని బాగా యూజ్ చేయడం జరిగింది ఇందులో. స్థాయికి మించి అప్పులు చేసి పచ్చని సంసారాన్ని పాడు చేసుకున్నదే కాక వాటిని తీర్చేందుకు తప్పుడు మార్గాన్ని ఎన్నుకొని ధనలక్ష్మి కుమారుడిని సైతం నేరస్తుడిగా మార్చింది. అతడి భవిష్యత్తును కటకటాల పాలు చేసింది.